స్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో దుమ్ము దులిపేస్తున్నారు. ఈ చిత్ర కలెక్షన్స్ మామూలుగా లేవు. 70 ఏళ్ల వయసులో కూడా రఫ్ ఆడిస్తున్నారు బాస్. ఓపెనింగ్స్ పరంగా కొత్త రికార్డులు సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం తన కెరియర్లోనే పీక్ చూస్తున్నారు. అయితే అనిల్ కంటే ముందే వశిష్ఠతో విశ్వంభర సినిమా చేశారు చిరు. కాకపోతే కేవలం ఒక టీజర్ తోనే ఈ సినిమాపై ఎక్కడ లేని ట్రోల్స్ అన్నీ వచ్చాయి. కానీ ఒక్క టీజర్ చూసి సినిమాను తక్కువగా అంచనా వేయడం సరికాదని, అసలైన సినిమా ఇంకా మిగిలే ఉందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు భిన్నంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చిరంజీవి అసలు సిసలు స్టామినాను మరోసారి చాటి చెప్పడానికి సిద్ధమవుతోంది అంటున్నారు మేకర్స్. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమా కోసం సోషియో ఫ్యాంటసీ నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవికి ఇష్ట దైవమైన హనుమంతుని కాన్సెప్ట్ తో కూడిన కథనం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. కేవలం ఫ్యాంటసీ అంశాలే కాకుండా కథలోనూ ఆత్మ ఉండేలా వశిష్ఠ జాగ్రత్త పడ్డారు. హనుమాన్ సెంటిమెంట్, బలమైన నెరేటివ్ కలిస్తే థియేటర్స్లో పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి చాలా కాలం తర్వాత తన వయస్సుకు తగ్గ హుందాతనంతో కూడిన పాత్రలో కనిపిస్తున్నారు. నలుగురు చెల్లెళ్ల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా ఈ చిత్రానికి వెన్నెముకగా నిలవనుంది. మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే సెంటిమెంట్ కూడా దండిగా ఉంటుందని సమాచారం. చిరులోని ఎమోషనల్ డెప్త్ ను ఈ సినిమా ద్వారా పూర్తి స్థాయిలో చూడబోతున్నామని ధీమాగా చెప్తున్నారు దర్శకుడు వశిష్ఠ. ఇక అందరూ ఎదురు చూస్తున్న విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చిత్ర యూనిట్ రాజీ పడలేదు. మొదట్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ను తీసుకొని విస్తృతమైన రీవర్క్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అద్భుతంగా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు రాబోయే విజువల్స్ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని, ఇండియన్ సినిమా ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గకుండా ఒక విజువల్ వండర్లా విశ్వంభరను తీర్చిదిద్దారని తెలుస్తోంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని జూన్ 2026లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అనుమానాలు పటాపంచలు చేస్తూ విశ్వంభర మెగాస్టార్ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనే నమ్మకం బలంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద మరోసారి మెగా మానియాను చూడడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాల్సిందే. మన శంకర వరప్రసాద్ గారు జోరు చూస్తుంటే సినిమా ఖచ్చితంగా 200 కోట్లకు పైగా ఈజీగా కనెక్ట్ చేసేలా కనిపిస్తోంది. కుదిరితే 300 కోట్ల వరకు వెళ్తుంది. ఆ తర్వాత విశ్వంభర వస్తుందంటే అంచనాలు కూడా అలాగే ఉంటాయి.